ఈరోజు జనపద వర్ణన అనే ఘట్టము. జనపద వర్ణనలో ఏ ఏ దేశాల నుంచి ఎవరెవరు వచ్చి ఎలా పోరాడుతూ ఉన్నారు, వారి యుద్ధం ఎలా జరుగుతోంది అనే దాన్ని వర్ణించి చెప్తారు. మనం అనుకున్నాము ఇంత యుద్ధాన్ని గురించి ఎందుకు చెప్తున్నారు అని. ఇంత యుద్ధం జరుగుతూ ఉన్న కంటి ముందు ఇది అంతా కూడా మిథ్యా భ్రమ అనే జ్ఞానం కలగటం కోసం లీలాదేవి ఆ దృశ్యాన్ని చూస్తోంది. మనం కూడా అలాగే ఆ దృశ్యాన్ని అనుకుంటూ ఎక్కువగా నెగటివ్ చెడు అనే దాన్ని ఆలోచన చేయకుండా ఇంత యుద్ధాన్ని వర్ణించి తర్వాత పరమశాంతి ఆత్మదర్శనాన్ని గురించి చెప్తారు. పరమ సుఖం అది ఎలా సాధ్యమైంది అంటే, ఎవరు చుట్టూ జరిగే వాటిని పట్టించుకోకుండా ఉంటారో, ఎవరు తమ మనస్సుని గురువాక్యంలో మంచి వైపు లయం చేసి ఉంటారో, అటువైపు మళ్ళించి ఆ మనస్సుని అటువైపు తిరిగించి ఉంటారో, అటువంటి వాళ్ళకి ఆ పరమశాంతి కలుగుతుంది అని కూడా మనం ఇక్కడ తెలుసుకుంటూ చెప్పుకుంటూ ఇక ఆ 37వ సర్గని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. రణే రభస నిర్లూన నర వారుణ దారుణే అహం పూర్వం ఇతి వృందానుపాతిని ఏతే చాన్యే చ బహవః తత్ర భస్మత్వమాగతాః ప్రవిశంతః ప్రయత్నేన శలభా ఇవ పావకే. యుద్ధం అంటే అలాగే ఉంటుంది. యుద్ధం అంటే ఏమీ తమాషది కాదు కదా. పైగా ఇది ఆ కాలంలోనే ఒక వరల్డ్ వార్ ఏమో అని చెప్పచ్చు. ముందుకు వర్ణిస్తారు. మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వాళ్ళు అక్కడ చేరారు. అన్ని దేశాల వాళ్ళు కలిసి అక్కడ యుద్ధం చేస్తున్నారు. కానీ విదురథుడు ధర్మం కోసం పోరాడుతూ ఉన్నాడు. అంటే ప్రపంచంలో సగం మంది ఇటు సగం మంది అటు అలాగే ఉంటారు. మన మనస్సులో కూడా సాత్విక రాజస తామస గుణాలు అలాగే కొట్టుకుంటూ ఉంటాయని భగవద్గీతలో చెప్పాడు కదా కృష్ణ పరమాత్మ. అక్కడ కూడా ఎంతోమంది రాజుల్ని వర్ణించారు. ప్రారంభంలో మొదటి అధ్యాయంలో భగవద్గీతలో వీళ్ళు వాళ్ళు అందరూ వచ్చారు. కాశీరాజు, శైబ్యుడు అందరినీ వర్ణించారు. అలా అందరి వర్ణన చేసి తర్వాత వాళ్ళందరి సమక్షంలో అర్జునుడికి ఉపదేశం అయింది అని. అంతమంది ఉన్నా ఎవరు వినలేదు, అర్జునుడికి మాత్రమే వినిపించింది. అంటే ఎవరికి గురుభక్తి ఉంటుందో, వినాలి అనే శ్రద్ధ ఉంటుందో వారికి ఎప్పుడూ ఆ మంచి మాటలు వినిపిస్తూనే ఉంటాయి అని అర్థం. అంతమందిలో పాండవుల్లో కూడా ఎవరికీ తెలియంది అర్జునుడికే చెప్పాడు కదా. ఏమిటి కారణం అంటే, అర్జున అంటేనే తెల్లగా ఉండేవాడు అని అర్థం. అర్జున వృక్షము అంటే తెల్లగా ఉండేవాడు. అర్జున వృక్షం అంటే ఏమిటది? మద్ది చెట్టు. అది తెల్లగా ఉంటుంది బయట నుంచి చూస్తే, మన దాని పై చర్మం అంతా కూడా అలా తెల్లగా ఉండేవాడు అర్జున అని. అంటే సత్వగుణంతో ఉన్నవాడు అని. ఆ సత్వగుణం ఎక్కువగా ఉంది కాబట్టి, ఆ మంచితనము తనలో ఎక్కువగా ఉంది కాబట్టి అర్జునుడికే ఉపదేశం చేశాడు. సత్వగుణాన్ని వృద్ధి చేసుకుంటే మనం గురువుకి దగ్గర అవుతాం, భగవంతుడు మనకి దగ్గర అవుతాడు. అది ఆ భగవద్గీతలోని రహస్యం. అలా యుద్ధాన్ని వర్ణించి ఆ యుద్ధంలో చేరిన వాళ్ళ గురించి వర్ణించి తర్వాత భగవద్గీత ప్రారంభం. అంటే యుద్ధం మధ్యలోనే ఇవన్నీ ఉంటాయి, వేరేగా ఉండవు. అంటే నువ్వు ఎక్కడికో పారిపోయి కూర్చుంటాను హిమాలయాలకి అన్నా కూడా అక్కడ ఏదో యుద్ధం వస్తుంది. అక్కడ కూడా ఎవరో వస్తారు, ఇది మా సైట్ అని, అక్కడి నుంచి పోవాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళతో పోరాటం, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళినా కూడా తప్పవు. అందుకనే పారిపోవటం కాదు ప్రధానమైంది, మన ఆలోచనల్ని, చెడు ఆలోచనల్ని పరిగెత్తించటం ప్రధానము అని. మనం పరిగెత్తితే ఏమవుతుంది, దాన్ని పరిగెత్తించాలి. అందుకని ఆ యుద్ధ మధ్యలోనే ఇవన్నీ వర్ణిస్తారు. అలాగే ఇక్కడ కూడా యుద్ధరంగాన్ని, ఆ రణభూమిని వర్ణిస్తూ తర్వాత ఆత్మవిచారాన్ని తెలుపుతూ ఉన్నారు. వశిష్ఠుల వారు అంటున్నారు, ఓ రాఘవ, మరణించిన జనులతోనూ ఏనుగులతోనూ నిండిపోయిన ఆ యుద్ధంలో సైనికులు నేను ముందు అని తొందరపడి ముందుకు వస్తూ నిప్పులో పడే మిడతలలాగా భస్మమైపోతూ ఉన్నారు. ఓ రాఘవ, మధ్య దేశాల నుండి లీలానాథుడికి సహాయం చేయటానికే వచ్చిన వారి పేర్లను నీకు నేను చెప్పలేదు, ఇప్పుడు వాటిని చెప్తాను విను అని వాళ్ళ పేర్లు చెప్తూ ఉన్నారు వశిష్ఠ మహర్షి. తద్దేహికా శూరసేనా
గుడ అశ్వౌఘనాయకాః ఉత్తమజ్యోతిభద్రాణి మదమధ్యమికాదయః సాలుకాకోద్యమాలాస్య దౌర్జ్ఞేయాః పిప్పలాయనాః మాండవ్యాః పాండునగరాః సౌగ్రీవాద్యా గురుగ్రహాః పారియాత్రాః కురాష్ట్రాశ్చ యామునోదుంబరా అపి రాజ్యాః వా ఉజ్జిహానాశ్చ కాలకోటికమాథురాః పాంచాలాధర్మారణ్యాశ్చ తథైవోత్తరదక్షిణాః పాంచాలకాః కురుక్షేత్రాః తథా సారస్వతాజనాః. అక్కడ చేరిన వాళ్ళు మధ్యదేశం నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళ పేర్లు చెప్తున్నారు. దేహిక శూరసేన, అశ్వసైన్యంని బాగా కలిగిన గౌడ, అశ్వాద్యనాయక జ్యోతిభద్ర, మదమాధ్యమిక శాలుక, అకోద్యమల లాస్య దౌర్జ్ఞేయ పిప్పలాయన మాండవ్య పాండునగర సౌగ్రీవ గురుగ్రహ పారియాత్ర కురాష్ట్ర యామున ఉదుంబర రాజ్యాహవ ఉజ్జిహాన కాలకోటిక మాథుర పాంచాల ధర్మారణ్య ఉత్తర పాంచాల దక్షిణ పాంచాల కురుక్షేత్ర సారస్వతాది 29 దేశాల నుంచి వీరులందరూ యుద్ధానికి వచ్చారు అని ఆ వర్ణనంతా చెప్పారు. ఇది ఎప్పటిది, ఏ యుగం కథ, అప్పుడే ఈ పేర్లన్నీ కూడా ఉన్నాయి దేశాలకి. తర్వాత కొద్ది మార్పులతో మనం ఇప్పుడు వేరే వేరే పేర్లతో పిలుచుకుంటూ ఉన్నాం. అవంతివాసుల రథాలు కుంతి పంచనదా దేశీయుల వల్ల తరిమి కొట్టబడి కొండలోయలో పడిపోయాయి. కోశ బ్రహ్మావసానులు వస్త్రవతీ దేశీయుల వల్ల చిన్న భిన్నులై నేల మీద పడి ఏనుగుల చేత త్రొక్కబడ్డారు. శూలా దాశపురా శస్త్ర నికృత్తోదర కంధరాః బాణక్షితిభిరాక్రమ్య యోజితా యోజనే హృదే. దశపురవాసులు బాణక్షితి దేశీయులతో చీల్చి చెండాడబడి 100 యోజనాలు పరిగెత్తించబడి సరస్సులో తోయబడ్డారు. శాంతి దేశపు వీరుల పొట్టల నుండి బయటకు వచ్చిన పేగులను పిశాచాలు రాత్రి సమయంలో నమలసాగాయి. అప్పుడు ఆ రణరంగం శ్మశానంలాగా భయంకరంగా జనసంచారం లేనిదిగా ఉంది. ఉద్రవైర్భద్రగిరిభిః సంగ్రామాధ్వరదీక్షితైః క్షోణీగర్తేషు నిక్షిప్తాః మరగాః కమఠా ఇవ. కొన్ని ఆలయాల్లో మీరు చూశారో లేదో, మద్దూరు దగ్గర ఒక నరసింహస్వామి క్షేత్రం ఉంది. అది ఉగ్ర నరసింహస్వామి అని. అక్కడ లక్ష్మీ నరసింహస్వామిగా ఆయన దర్శనం ఇవ్వరు మనకి, ఉగ్ర నరసింహస్వామిగా దర్శనమిస్తారు. అప్పాజీ కూడా ఒకసారి వెళ్ళొచ్చారు, మీరు కూడా ఎప్పుడైనా వీలైతే వెళ్ళండి. మంచి క్షేత్రం అది, మద్దూరు దగ్గర, మన మైసూర్ బెంగళూరు రోడ్ మధ్యలో ఉంది. అక్కడ నరసింహస్వామి తొడ మీద హిరణ్యకశిపుడు పడి ఉంటాడు. వాణ్ణి సంహారం చేసి వాణ్ణి ఆ పొట్ట చీల్చి ఆ స్వామి ఆ పేగుల్ని ఇట్లా కొన్నిటిని తన మీద వేసుకుని అలంకారంగా, కొన్నిటిని ఇట్లా చేత్తో పట్టుకుని ఉంటారు. ఏమిటిది భయంకరమైన రూపం, దేవుణ్ణి ఇట్లా చూడొచ్చా, దేవుణ్ణి ఇట్లా చూసేది, ఈ రూపంలోనా చూసేది అని మనకు అనిపిస్తుంది. కానీ ఆ రూపదర్శనంతో కలిగే ఫలాలు దానికి వేరే ఉన్నాయి. ఆ రూపంలో స్వామిని చూస్తే మనలో ఉన్న రోగాల్ని పోగొట్టుకోవటమే కాక, మనలో ఉన్న అశాంతిని పోగొట్టుకోవటమే కాక, ఆ సమయంలో స్వామిని మనం ప్రార్థిస్తే ఆ రూపంలో లోకంలో కూడా అశాంతి దూరం అవుతుంది. అలాగే అసహ్యము అనేది ఉండదు మనకి. అసహ్యం ఏమిటి? ప్రపంచంలో అసహించుకోవటం ఏమిటి? అది కూడా తప్పే, అది కూడా దోషమే. నిజమైన భక్తుడు దేన్ని చూసి అసహించుకోడు. సమలోష్టాశ్మకాంచన, అక్కడే అన్ని విషయాలు చెప్పేశారు. నిన్న భగవద్గీతలో మనం చెప్పుకున్నాం కదా, సమలోష్ట అశ్మకాంచన. సమత్వం, మట్టి ముద్ద ఒకటే. లోష్టం అనే దానికి చాలా అర్థాలు ఉన్నాయి. కాకిరెట్ట అనే అర్థం కూడా ఉంది, మీకు చెప్తాను, ఎందుకంటే తప్పదు, తెలుసుకోవాలి. మట్టి ముద్ద ఒకటే, రాయి ఒకటే, బంగారం ఒకటే. ఎట్లా అవుతుంది ఒకటి? మనం ఎవరైనా బంగారు ఆభరణం పెళ్ళికి వెళ్ళి ఒక ఇంత మట్టి ముద్ద ప్యాక్ చేసి ప్రజెంటేషన్ ఇస్తే ఒప్పుకుంటారా? మనం ఇస్తామా? అట్లా సాధ్యమే లేదు. మరి ఒకటి ఎట్లా అవుతుంది? ఈ దేనికి ఉండే విలువ దానికి ఉంది ప్రపంచంలో. ఒకటే అని ఎట్లా చెప్తాడు ఈయన? ఏంటి కృష్ణ పరమాత్మకు మనకు తెలిసింది కూడా తెలీదా అని అనిపిస్తుంది.
అంటే భగవత్ సృష్టిలో అన్నిటినీ సమానంగా చూసేవాడు అని, అన్నిటిలో ఆ చైతన్యాన్నే చూసేవాడు. ఇది జడమా ఇది చరమా అని కాదు. జడచరాల్లో రెండిట్లో చరాచర సృష్టిలో భగవంతుడిని పరమాత్మని దర్శనం చేయటం, అదే అభ్యాసం చేసుకోవాలి. అందుకనే సమలోష్టాశ్మకాంచన అని. వీటన్నిటికీ ఒకే వెల కట్టేసి ప్రపంచంలో వ్యవహారం చేయండి అని కాదు ఆయన అభిప్రాయం. ఒకే వెల ఉంటే అసలు ఇంత తాపత్రయమే లేదనుకోండి. అయ్యో కూతురు పెళ్ళి, బంగారం తీసి పెట్టాలి, ఇవన్నీ పెద్ద సమస్యలు, పెద్ద తాపత్రయాలు ఇవన్నీ. 10 మట్టి ముద్దలు తీసి పెడితే సరిపోయేది అప్పుడు కదా. ఇంట్లో జాగ్రత్త చేసుకుని కూతురు పెళ్ళి వస్తోందండి అందుకని మట్టి ముద్దలు దాచుకుంటున్నాను అని. కానీ అట్లా కాదే ప్రపంచం. మరి ఏమిటి అక్కడ అర్థం అంటే, సమత్వం అనేది యోగం, యోగానికి సంబంధించినది. భక్తి యోగం, భక్తి కూడా యోగమే కదా. ఆ భక్తిలో ఉన్నవారు, ఆ మార్గంలో ఉన్నవారు సమత్వాన్ని చూస్తారు. సమత్వం అంటే ఏమిటి అంటే, అంతటా వ్యాపించిన పరమాత్మని, భగవంతుడిని దర్శనం చేయటం. అందుకనే విగ్రహంలో మనం ఆ భగవంతుడిని దర్శనం చేస్తూ కొలుస్తాం. విగ్రహం రాయే కదా, రాయి అనకూడదు మనం, కానీ అర్థమయ్యేందుకు రాయే కదా. రాయిని చెక్కారు, చెక్కి అక్కడ పెట్టి కొలుస్తున్నాం. ఎంత పెద్ద ఉపాసన, ఎంత భక్తి మార్గం అది, సామాన్యమా? రాయిలో చూస్తున్నారు పిచ్చివాళ్ళు అని తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటారు, దాన్ని పట్టించుకోవద్దు మీరు. వాళ్ళు చూడలేకపోతున్నారు అని అర్థం, వాళ్ళకి అక్కడ భగవంతుడు కనిపించడం లేదు అని అర్థం. ఏం చేస్తాం, అది వాళ్ళ దౌర్భాగ్యం, దురదృష్టం. ఏం చేస్తాం, వాళ్ళు చూడలేకపోతున్నారు. ఇక్కడే ఉన్నాడు అని అంటున్నారు, ఎక్కడ లేడు భగవంతుడు అని అనే స్థాయికి వాళ్ళు వెళ్ళలేదు. ఏం చేస్తాం మనం అంటే, రాయిలో కూడా అక్కడ ఆయన లోష్ట అశ్మ కాంచన అని చెప్పాడు కదా. మనం చూడండి, మట్టి ముద్ద వినాయక చవితి రోజు ఏం చేస్తాం, మట్టి ముద్దతో గణపతిని తయారు చేసి పూజిస్తాం. ఇదేది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కాదు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపతికి పూజ చేయకూడదు, దుష్ఫలితాలు వస్తాయి, దానివల్ల ప్రయోజనం లేదు, దానివల్ల మంచిది కాదు, దానివల్ల ప్రకృతి పాడవుతుంది, పర్యావరణం నాశనం అవుతుంది. దాన్ని తీసుకెళ్ళి చెరువులో వేసేయటం. ఏం తెలివి ఇది, ఏం బుద్ధి ఇది, ఎక్కడికి పోయింది మన తెలివి? దానికి నానా రకాల పెయింటింగ్లు, అది పోయి ఆ చెరువులో అంతా కలిసి విషం అయిపోయి, నీటిని విషం చేసేవాడికి ఎటువంటి నరకం వస్తుందో చెప్పలేమన్నారు రామాయణంలో. నీరుని విషం చేసేవాడు, నీరు చాలా ముఖ్యమైనది కదా. ఆ నీటిలో విషాన్ని కలుపుతున్నాం మనం పోయి, పూజ అనే పేరుతో, వ్రతం అనే పేరుతో. అందుకనే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపతి పెట్టుకోవద్దు, పెయింటింగులు చేసిన గణపతులు పెట్టుకోవద్దు, ఇంట్లో మంచిది కాదు. అలంకారంగా పెట్టుకోండి పిల్లల కోసం, తీసుకెళ్ళి నీళ్లలో కలపద్దు, చెరువులో కలపద్దు. చాలా పొరపాటు అది, చాలా తప్పు అది. మట్టి గణపతి, లోష్ట మట్టి గణపతికి పూజిస్తాం. అశ్మ రాయితో తయారు చేసిన విగ్రహానికి పూజిస్తాం. కాంచన అంటే బంగారు, అది సాధ్యమైతే, లేదంటే మనం బంగారు ఏదైనా ఒకటి లాకెట్ వేసుకు, వెంకటేశ్వర స్వామిదో గణపతిదో ఏదో ఒకటి వేసుకుని ఉంటారు కదా, అమ్మవారిదో మన సద్గురువుదో ఏదో ఒకటి వేసుకుని ఉంటాం. కాంచన, అక్కడ కూడా మనం భగవంతుడిని చూస్తూ ఉన్నాం. కాంచనం అంటే లోహం, కేవలం ఒట్టి బంగారం అనే కాదు, అన్నీ వస్తాయి. పంచలోహాలతో తయారు చేసిన విగ్రహం. అక్కడ ఆయన ఏవేవి చెప్పాడో వాటితోనే మనం విగ్రహాలు తయారు చేస్తున్నాం. శాస్త్రీయమైనది అది. అంటే అన్నిట్లోనూ చూడాలి, ప్రధానంగా ఆయన ఈ 3 చెప్పాడు కాబట్టి ఈ 3 మనం చేసి పూజిస్తున్నాం. అది అక్కడ ఉన్న రహస్యం మనం తెలుసుకోవాలి. ఏమిటి మనం హిందువులం ఇన్ని ఈ రాళ్ళకి పూజలు చేస్తాము అని మనమే అనుకుంటే ఎట్లా? చాలా తప్పు అది. మన జగద్గురువు కృష్ణ పరమాత్మ ఆయన చెప్పిన దాన్ని మనం పాటిస్తూ ఉన్నాం. అలాగే ఆ విగ్రహారాధన చేసేవాడు, శాలిగ్రామ ఆరాధన చేసేవాడు, స్ఫటిక శివుడికి ఆరాధన చేసేవాడు, లేదా అమ్మవారికి అంబికా శాలిగ్రామానికి ఆరాధన చేసేవాడు, ఆదిత్యానికి ఆరాధన చేసేవాడు. అన్ని జాతుల రాళ్లకి సంబంధించిన ఉత్తమమైన రాళ్ళని అక్కడ పెట్టారు. అప్పుడు మనం అన్ని రాళ్లలోనూ భగవంతుడే చూస్తాం. గంగా తీరంలోకి వెళ్ళామనుకోండి, ఒక్కొక్క రాయి ఒక్కొక్క రకంగా కనిపిస్తుంది. తిరుపతి కొండకు వెళ్ళామనుకోండి, ఒక్కొక్క కొండ ఒక్కొక్క రూపంలో కనిపిస్తుంది మనకి. కొండంతా కలిపి వెంకటేశ్వర స్వామిలాగా కనిపిస్తుంది. అలాగే బయట కూడా అంతే. మొక్కాల్సిన పని లేదు, మీరు పోతూ పోతూ ఊరికే మనస్సులో అనుకుంటే చాలు. విశ్వరూపంగా ఉన్నావు స్వామి, నీకు నమస్కారం. సికతేభ్య, ఇసుకలాగా ఉన్న నీకు నమస్కారం, నురుగలాగా ఉన్న నీకు నమస్కారం, నీటి రూపంలో ఉన్న నీకు నమస్కారం, గాలి రూపంలో ఉన్న నీకు నమస్కారం,
వృక్షరూపంగా ఉన్న నీకు నమస్కారం, వాటిలో ఉండే పర్ణాలు ఆకులుగా ఉన్న నీకు నమస్కారం, వాటిలో ఫలాలు అలా ఉన్న నీకు నమస్కారం, ఎండిపోయిన ఆకులుగా రాలిపోయి ఉన్న నీకు నమస్కారం, కాలువలో ప్రవహిస్తున్న నీకు నమస్కారం. ఇది విశ్వరూపం. రుద్రాధ్యాయం అంటే ఇదే, విశ్వరూపంగా స్వామిని కొలుచుకోవటం రుద్రాధ్యాయం అంటే. మచిలీపట్నంలో రుద్రభాష్యం చెప్పుకున్నాము, వినండి, అది బాగుంటుంది. విశ్వరూపంగా స్వామిని చూడటం ఎట్లా అని వేదం నేర్పించింది మనకి. అన్నీ మొత్తం ఏమేమి ఉన్నాయో ప్రపంచంలో అవన్నీ వచ్చేసాయి అక్కడ. పడుకున్న రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారం, లేచి ఉన్న రుద్రుడికి నమస్కారం, నడుస్తున్న రుద్రుడికి నమస్కారం. ఇట్లా విశ్వరూపంలో చూడటం రుద్రుడిని, భగవంతుడిని. అదే రుద్రాధ్యాయం అంటే, అదే నమ్మకం అంటే. ఆ మంత్రాలు చెప్పుకుంటూ అట్లా భావన చేస్తూ చేయాలి. అందుకని అర్థం తెలుసుకొని మంత్రాన్ని చెప్తే చాలా మంచిది. అలా విశ్వరూపంలో స్వామి ఉన్నాడు. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి మీకు చెప్పానది. ఆ వర్ణన, అలా యుద్ధ వర్ణన జరుగుతోంది. ఎలా ఉంది అక్కడ పరిస్థితి అంటే, దశపురవాసులు బాణక్షతి దేశీయులతో చీల్చి చండాడబడి 100 యోజనాలు పరిగెత్తించబడి సరస్సులో తోయబడ్డారు. అక్కడ ఇవన్నీ వర్ణించారు, ఆ పేగులు ఇవన్నీ వర్ణించారు కాబట్టి మద్దూరు ఉగ్రనరసింహస్వామి అని అనుకుని మనం దాని గురించి చెప్పుకున్నాం. అలా కొన్ని సందర్భాల్లో ఆ దృశ్యాలు కూడా మనకి మేలే చేస్తాయి. అది శాస్త్రీయమైందై ఉండాలి అంతే, అప్పుడు దానివల్ల మంచిది అవుతుంది మనకి. ఉగ్రనరసింహస్వామి గోళ్ళు ఇవన్నీ వర్ణన భాగవతంలో ఎంత ఘోరంగా ఉంది తెలుసా? ఘోరం అంటే భయానకంగా అని అర్థం. అంత భయంకరంగా ఉంది ఉగ్రనరసింహస్వామి వర్ణన. అలాగే వస్తుంది, అంతే శాంతంగా అయిపోతాడు ఆయన. పోతన భాగవతంలో చాలా అద్భుతమైన వర్ణన తెలుగులో ఆయన అనువాదం చేసి రాశారు కదా. ఎట్లా ఉంది, ఏం చెప్తారు ఆయన అంటే, ఒక కంటితో ఏమో హిరణ్యకశిపుణ్ణి ఉగ్రంగా చూస్తూ ఉన్నాడట, ఇంకొక కంటితో నీకేం పర్వాలేదురా, నువ్వు నా బిడ్డ, నిన్ను నేను కాపాడుతాను అని ప్రహ్లాదుణ్ణి చాలా కరుణతో సౌమ్యంగా చూస్తున్నారట ఒకే క్షణంలో. మనం అట్లా చూడగలమా? అది స్వామి రూపం. రెండు ఆయనవే. శివారూపం ఆయనదే, ఘోరారూపం ఆయనది. నీ శివమైన తనువుని అంటే నీ మంగళకరమైన తనువుని నేను తృప్తిపరుస్తాను, నీ ఘోరమైన తనువుని నేను తృప్తిపరుస్తాను అని రుద్రాధ్యాయంలో ప్రార్థన చేస్తారు. ఆయనకి 2 రూపాలు, ఒకటి శివారూపం, ఇంకోటి ఘోరాతను. శివాం తనూం ప్రీణాని, ఘోరాం తనూం ప్రీణాని. నీ ఘోరమైన శరీరాన్ని, నీ శివమైన మంగళకరమైన శరీరాన్ని. ఇది ఎప్పుడు అంటే, మనం శత్రువులతో బాధపడుతూ ఉంటే ఆ సమయంలో ఆయన్ని ప్రార్థన చేయాలి. నీ ఘోరమైన రూపాన్ని చూపించి నాకు మంచిది చేయి, లేదా వారిలో సద్బుద్ధిని కలిగించి వారికి కూడా నీ మంగళకరమైన రూపం దర్శనమయ్యేలాగా చేయి అని ప్రార్థన చేయటం. 2 రూపాలు ఆయనకి, శివారూపము, ఘోరారూపము అని గుర్తుపెట్టుకోవాలి. అఘోరేభ్య అథ ఘోరేభ్య, అఘోరుడు ఆయనే, ఘోరుడు ఆయనే, 2 స్వరూపాలు ఆయనవే. అలా ఆ ఉగ్రమైన రూపం అది చూస్తాం మనం, శాంతమైన రూపం అది చూస్తాం నరసింహస్వామిలో. ఆయన లక్ష్మీ నరసింహస్వామి అయ్యాడా, పరమశాంతం. ఉగ్ర నరసింహస్వామిగా ఉన్నాడా, ఇంకా ఆయనకన్నా ఉగ్రుడు ప్రపంచంలో లేరు. అందుకనే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. భద్రం, భద్రస్వరూపం ఆయన. భద్రం అంటే భద్రాచలం అంటే కదలకుండా కదలనటువంటి మంగళాన్ని చేకూర్చేవాడు, శాంతిని అనుగ్రహించేవాడు అని. ఆ రూపాలు కూడా అవసరమే. అలాగే ఆ యుద్ధ వర్ణన కూడా ఇక్కడ అవసరమే యోగ వాసిష్టంలో. అందుకే చెప్తున్నారు, మనము చెప్పుకోవటమే అంతే. నాకు మొదట్లో చాలా సంశయాలు వచ్చాయి, నాకు నేనే సమాధానం చెప్పుకున్నాను, అవన్నీ మీకు చెప్పాను అంతే. ఏమిటిది చదవాలా, దాటేయచ్చా దీన్ని చాలా అనుకున్నాను. తర్వాత లేదు, ఇది ఏదో ఒక కారణం ఉంటుంది. ఆయన వశిష్ఠులు చెప్పారంటే ఊరికే చెప్పారు కదా, వాల్మీకి మహర్షి దాన్ని మళ్ళీ ఉటంకించారు అంటే దానిలో కూడా ఏదో అర్థం ఉంటుంది అనే అభిప్రాయంతో మళ్ళీ నాకు నేనే సమాధానం చెప్పుకొని ముందుకు వెళ్తున్నాను. ఉద్రవైర్భద్రగిరిభి సంగ్రామాధ్వరదీక్షితై క్షోణీగర్తేషు నిక్షిప్తా మరగా కమఠా ఇవ. రణయజ్ఞ దీక్షితులైన భద్రగిరి వాసులు సింహనాదం చేస్తూ, భద్రగిరి వాసులుట, భద్రగిరి అంటే మన భద్రాచలం అని, భద్రగిరి అని పిలుస్తారు ఇప్పుడు భద్రాచలాన్ని.
మరగదేశవాసులను పట్టుకుని తాబేళ్లలాగా బురదగుంటలో పడవేస్తున్నారు. దండికానగర వాసులు చితగబాదగా హైహయవాసుల శరీరాలు రక్తంలో తడిసిపోయాయి. అప్పుడు వారు గాలి చేత ఎగురగొట్టబడిన లేళ్లలాగా పారిపోతూ ఉన్నారు. శత్రునాశకులైన దరద దేశీయులు ఏనుగుల దంతాలచే చీల్చబడి రక్త నదీ ప్రవాహంలో తేలే చిగురుటాకులలాగా కొట్టుకునిపోయారు. బాణపు దెబ్బలను తిన్న చీనీ దేశీయులు, ఆ కాలంలోనే చీనా వాళ్ళు ఉన్నారు, చీనీ దేశీయులు మృతప్రాయులై భూమికి భారభూతులైన తమ శరీరాల్ని సముద్రంలో విడిచిపెడుతున్నారు. నలద దేశీయులు కర్ణాట దేశ వీరులు ఈటెలతో తెగిన కంఠాలు కలవారై నక్షత్రాలలాగా రాలిపోతూ ఉన్నారు. కరీంద్ర మకర వ్యూహరంహ సంహత హేతయ కేశీకృతారంభా వినేదుర్దాశకాశకా శక దేశీయులు మకర వ్యూహంలో గల ఏనుగులలాగా అస్త్రాలను పోగొట్టుకుని కేశి యుద్ధం అంటే జుట్లు పట్టుకుని చేసే యుద్ధం, ఆ యుద్ధాన్ని చేస్తూ ఉన్నారు. దశార్ణా పాశ నిర్ముక్త శృంఖలా జాలభీరవ నిలీనారక్త జంబాలే వైతసాహ తిమయో యథ. దశార్ణ దేశీయులు పాశదేశీయులు భయపడి పారిపోయి జాలరి పన్నిన వలలను చూసి భయపడ్డ చేపలు గడ్డిలో చిక్కుకున్నట్టుగా రక్తపు రొంపిలో దాక్కుంటూ ఉన్నారు. తంగణ దేశవాసులు వివిధాయుధాలను ప్రయోగించి ఘుర్జర సైన్యాన్ని సంహరించి వారి కేశాలను కత్తిరించారు. శిశిశు కర్ణౌఘాద్బిందుభ్యో నిగడా గుహాన్ శరధారా వనానీవ వీరహేతి ప్రభాంబుదాహ. నిగడ దేశవాసులు చెవి వరకు లాగి సంధించబడిన ధనుస్సులు అనే మేఘాల నుండి బాణవర్షాన్ని గుహదేశవాసులు అనే వనాలపై వర్షిస్తూ ఉన్నారు. శత్రువుల చేత ప్రయోగించబడిన భుషుండి ఆయుధాలు సూర్యమండలాన్నే కప్పివేస్తూ ఉన్నాయి. సూర్యుడు నల్లగా అయినట్టుగా ఉన్నాడు. అప్పుడు కళ్ళు సరిగ్గా కనిపించక భయభీతమైన అలమంద పచ్చగడ్డి మీద పడ్డట్టు అభీర దేశవాసులపై పడ్డాయి. రామ, తామ్రులనే యవనుల సైన్యం వివిధాలైన బంగారు ఆభరణాలను ధరించి వచ్చింది. గౌడ దేశవాసులు ఆ ఆభరణాలను కొల్లగొట్టి తమ వశం చేసుకుంటూ ఉన్నారు. వారి గోళ్లను జుట్టును కత్తిరించి వారిని అవమానించారు. తంగదేశవాసుల వద్ద కొండలను పిండి చేసే చక్రాలు ఉన్నాయి. అయితే భాసదేశీయులు వారి చక్రాలను ఛేదించి గ్రద్దలు రాబందులు ఉన్న చోట అంటే శ్మశానంలో పడవేశారు. గౌడ దేశవాసులు కర్రలను త్రిపుతూ ఉన్నప్పుడు పుట్టిన గుడగుడ ధ్వనిని విని గాంధార దేశీయులు మేఘగర్జనకు భయపడిన ఆవులలాగా పరిగెత్తుతున్నారు. గంగా సాగరంలాగా ఆకాశంలో ప్రవహించే సముద్రంలాగా నల్లని బట్టలు కట్టుకున్న శకదేశవాసులు కొండల నుండి దిగుతూ ఉండగా తెల్లని వస్త్రాలు కట్టుకున్న పారసీకులు చీకటి పడుతోందా అని భ్రాంతి చెందారు. శకులు వాళ్ళెప్పుడూ నల్ల వస్త్రాలు ధరించి ఉంటారు. పార్సీ మనం ఈరోజు కనుక్కుంటాం కదా, ఆ పార్సీకులు తెల్ల వస్త్రాలు చుట్టుకున్నారు. వాళ్ళు అట్లా కొండలు దిగి వస్తుంటే ఏమిటిది చీకటి పడిపోతోందా అని భయపడుతున్నారట. మందరాహన నోడ్డీన స్వచ్ఛ క్షీరార్ణవోదరే వనానీవాయుధాన్యాసన్ శత్రు ప్రాళేయ సానుని. క్షీర సముద్రాన్ని మథిస్తున్న మందర పర్వతంపై మాలలాగా శత్రువులనే హిమవత్ పర్వతంపై ప్రయోగించిన ఆయుధాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆకాశంలో త్రిప్పబడుతున్న ఆయుధాల సమూహాలు అల్లకల్లోలమైన సముద్ర తరంగాల్లాగా కనిపిస్తూ ఉన్నాయి. ఆకాశం అనే అడవి శక్తి ఆయుధాల వల్ల కప్పబడి ఉంది. తెల్లని గొడుగులను చూసినప్పుడు 100 చంద్రులు ఒకేసారి ఉదయించారా అనిపిస్తోంది. బాణాలను చూస్తుంటే ఆకాశంలో మిడతలు నిండిపోయాయా అన్నట్టుగా ఉంది. వీరాసవ సమాక్రందకారిణ కేకయై కృతా కంకై కంకకులాక్రాంత వ్యోమోద్ధూలితమస్తకా. కేకయులు శత్రువులను కంకాస్త్రాలతో కొట్టగా వారు గాయాల పాలై వీరపానం చేసి ఉన్నవారైనప్పటికీ ఆర్తనాదం చేయగా ఆ ధ్వనులతో ఆకాశమండలమంతా నిండిపోయింది. అంగదేశవాసులు కిరాత సైన్యం అనే కన్యలను అంగహీనులుగా చేయగా వారు భైరవగణంలాగా భీషణంగా గర్జిస్తూ ఉన్నారు. కాశదేశీయులైన సముద్రవాసులు మాయాబలంతో పక్షి రూపాన్ని ధరించి భయంకరంగా రెక్కలు ఆడిస్తూ దేహిక వాసులను చెదరగొట్టారు.
నార్మదులు క్రోధంతో మత్తిల్లి అస్త్రాలను ప్రయోగించి నవ్వుతూ నృత్యం చేస్తూ పాడుతూ ఉన్నారు అని వర్ణించి ఇంకా చాలా వర్ణన ఉంది. ఇక్కడ సూర్యుడు నల్లబడ్డట్టుగా ఉన్నాడు అని చెప్పారు కదా. ఆ సమయంలో వ్యాఖ్యానంలో ఒక మాట అంటారు, సూర్యుడు నల్లబడటం అనేది ఎప్పుడు జరుగుతుంది? సూర్యగ్రహణంలో జరుగుతుంది. ఆ సూర్యగ్రహణంలో వేరే అన్ని పనులు పక్కన పెట్టి ఆ సమయంలో తినకూడదు, భోజనం చేయటం మంచిది కాదు. ఆ సూర్యగ్రహణం ముందే, అంటే సుమారుగా ఒక 3 గంటల ముందే మనం ఏదైనా ఆహారం తీసుకుని ఉండాలి. అప్పుడు పొయ్యి వెలిగించకూడదు, వంటలు చేయకూడదు, ఆ సమయంలో చేసిన వంటలు తినకూడదు, అది ఆరోగ్యానికి మంచిది కాదు అని ఇవన్నీ చెప్తారు. ఎందుకు చెప్తారు అంటే సూర్యుడు ఆ సమయంలో నల్లబడ్డాడు. అంటే నల్లబడటం అంటే ఏమిటి? సూర్యుడు కనిపించకుండా పోయాడు అని. చంద్రగ్రహణం, చంద్రుడు కనిపించకుండా పోయాడు. సూర్యగ్రహణం చాలా ప్రభావశాలి. ఆ సమయంలో చేసే మంచి పని చాలా ఫలం ఇస్తుంది అని శాస్త్రం చెప్తుంది. సూర్యగ్రహణంలో చేసే జపం, సూర్యగ్రహణే మహానద్యాం ప్రతిమా సన్నిధౌ వా జప్త్వా ససిద్ధమంత్రో భవతి అని అథర్వశీర్షం చెప్తుంది. సూర్యగ్రహణంలో మహానదీ తీరంలో ఎవరైనా మంత్రానుష్ఠానం చేస్తే, గురువు ఇచ్చిన మంత్రాన్ని అక్కడ అనుష్ఠానం చేస్తే, నది లేదు, నది లేకపోతే ఇంట్లోనే లేదా దేవాలయంలో లేదా ఆశ్రమంలో గురు సన్నిధిలో దొరికితే ఎవరైతే మంత్రాన్ని జపిస్తారో వారికి సిద్ధమంత్రులు అవుతారు. వాళ్ళకి మంత్రం సిద్ధిస్తుంది అని చెప్తారు. అటువంటి సూర్యగ్రహణం ఆ సమయంలో ఎందుకు ఇలా మనం ఈ మంత్రానుష్ఠానం చేయాలి అంటే ఒక సిద్ధి కోసం మాత్రమే కాదు, పరీక్ష చేశారు. అలా ఎలా పరీక్ష చేశారంటే, అలా సూర్యుడు నల్లబడినప్పుడు సూర్యగ్రహణ సమయంలో జన నష్టం, ప్రాణిహాని జరుగుతుంది అని ఒక రీసెర్చ్ చేశారు. ఎవరు రీసెర్చ్ చేశారు అంటే కొన్ని వందల సంవత్సరాలు జీవించిన మహర్షులు. ఆ పరంపరలో వాళ్ళు అలా చూస్తూ వచ్చారు. వాళ్ళు గమనించింది ఏంటి అంటే, ఓహో సూర్యగ్రహణం వస్తే ప్రాణిహాని జరుగుతుంది అని గమనించారు. ఆ సమయంలో ఏదో అవుతోంది, ఏమవుతోంది అనేది సైన్స్ చెప్తుందో చెప్పదో మనకు అనవసరం. మొత్తానికి ఆ సమయంలో ఒకసారి కాదు రాసి పెట్టుకున్నారు. సైన్స్ అంటే డేటానే, వేరేమీ కాదు, గుర్తుపెట్టుకోండి. సైన్స్ అంటే ఏమిటి? ఈ మందు పని చేస్తుందా లేదా అని రాస్తూ రావటం అంతే. రాసి 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 ఇంతమంది అని పెట్టుకుంటారు. 1,00,000 మందిలో ఒక 90,000 మందికి పని చేసింది అనుకోండి, ఆ మందు పనిచేస్తుంది. ఇంకా మిగతా 10,000 మందికి ఎందుకు పని చేయలేదు అని తర్వాత ఇంకో వేరే రీసెర్చ్. అది సైన్స్ అంటే డేటా అంతే, ఇంకేం కాదు అది. సైన్స్ అంటే ఇది ఇట్లా జరుగుతుంది, ఇట్లా జరుగుతుందో రాసి పెట్టుకున్నారు, అది అట్లా జరుగుతుంది అని దాన్ని నమ్మారు వాళ్ళు. ఎందుకంటే అంతమంది మీద ప్రయోగించారు కాబట్టి. అందరి మీద ప్రయోగించలేరు కదా, అందువల్ల కొందరిని తీసుకుంటారు. వారికన్నా ముందు కొన్ని జంతువుల మీద ప్రయోగిస్తారు ఆ మందుల్ని, ఆ ఔషధాల్ని. అదే రాసి పెట్టుకుని ఓహో ఇది పని చేస్తుంది అని దాని మీద కొద్దిగా రీసెర్చ్ చేసి మనకి చెప్తారు. సైన్స్ అంటే డేటా అంతే. మనం కూడా అలాగే రాసి పెట్టుకోవాలి. ఎవరికైనా చెప్పామనుకోండి హనుమాన్ చాలీసా చేయండి అని, చేశారు వాళ్ళు, మంచిదైంది, వాళ్ళ అడ్రస్సు, ఫోన్ నెంబర్ అంతా తీసి రాసి పెట్టుకోవాలి. అప్పుడు మనకు తెలుస్తుంది తర్వాత వాళ్ళకి చెప్పడానికి. అంటే ఈ కాలంలో ఆధ్యాత్మికాన్ని కూడా, స్పిరిచువల్ని కూడా మనం సైంటిఫిక్గా ప్రూవ్ చేయాల్సిన కాలం ఇది. కానీ స్పిరిచువల్ అనేది సైన్స్కి అతీతమైంది. కానీ ఈ కాలంలో పిల్లలకి తప్పదు, అర్థం చేయించాలి కాబట్టి వాళ్ళు డేటా రాసి పెట్టుకున్నారు. సూర్యగ్రహణ సమయంలో ఒకళ్ళు కాదు, కొన్ని వందల మంది మహర్షులు పరంపరగా రాసి పెట్టుకున్నారు. వాళ్ళకి ఎలా తెలిసింది ఇది అంటే సొంత బుద్ధి కాదు, వేదంలో చెప్పారు. ఏమని? సూర్యగ్రహణ సమయంలో మంత్రానుష్ఠానం చేయాలి, ఆ సమయంలో ఏమీ తినకూడదు, ఇవన్నీ చెప్పారు. ఏదో ఆరోగ్యం బాగలేకపోతే కొద్దిగా ముందే తిని ఉండటం మంచిది. కొన్నిసార్లు దీర్ఘమైన సూర్యగ్రహణం వస్తుంది, అంటే కొన్ని గంటల సూర్యగ్రహణం, అది నిదానంగా జరుగుతుంది. మన ఈ మధ్య వచ్చింది, ఇప్పుడు ఒక 5 ఏళ్ళు అయిందేమో, మన మైసూరులో కూడా కనిపించింది. దీర్ఘం అంటే 3.5 గంటలు అది. అంటే తర్వాత అటు 2 గంటలు, మళ్ళీ తర్వాత ఇటు ఒక 3 గంటలు, ఇవన్నీ కలిపితే పాపం ప్రొద్దున మధ్యాహ్నము అసలు భోజనమే లేకుండా, మళ్ళీ ప్రొద్దున లేచిన తర్వాత అంతా శుద్ధి చేసుకుని తర్వాత వంట అంటే ఈ షుగర్ కంప్లైంట్ ఇవి ఉన్న వాళ్ళకి చాలా కష్టం కదా. అందువల్ల కొన్ని చెప్పారు, వెసులుబాట్లు కొన్ని చెప్పారు. గర్భిణీ స్త్రీల విషయంలో, ఇలా రోగగ్రస్తుల విషయంలో కొన్ని విశేషాలు చెప్పారు. అది తెలుసుకోవాలి మనం, అది వేరే విషయం. బాగున్న వాళ్ళు ఈ సమయంలో ప్రార్థన చేయాలి, వాళ్ళు ఈ సమయంలో మంత్రానుష్ఠానం చేయాలి అని వాళ్ళు రాసి పెట్టారు.
వేదంలో చెప్పిన విషయాన్ని వీళ్ళు రీసెర్చ్ చేశారు. ఇది మంచిదవుతుంది అని వేదం చెప్పింది, దాన్ని రీసెర్చ్ చేశారు. చేసి ఓహో సూర్యగ్రహణం అంటే ఇది, సూర్యగ్రహణ సమయంలో ఏదో నష్టం హాని జరుగుతుంది, గ్రహణ సమయంలో ఏదో నష్టం జరుగుతుంది అని అంటూ పిల్లలకు అర్థమయ్యేందుకోసం ఆ సూర్యుడిని పాము మింగేస్తుంది, మళ్ళీ ఆ పాము విడిచిపెట్టాలి అంటే మనం ప్రార్థన చేయాలి, ఇలా చెప్పారు. అంటే పిల్లలకు అర్థమవటం కోసం. పాములాగా పాముకి 2 నాలుకలు కదా, నాలుక ఒక నాలుకే 2గా చీలి ఉంటుంది. ఆ 2 నాలుకల్లాగా ఇలా ఇటు ఒక రశ్మి అటు ఒక రశ్మి పడుతుంది. అంటే మధ్యలో వచ్చింది ఆ గ్రహం, ఆ గ్రహం యొక్క నీడ దాని మీద పడటం, నీడ పడినప్పుడు ఇటు అటు పడుతుంది కదా, ఆ 2 నాలుకలుగా ఉంటుంది, అందుకనే పాము మింగింది అని చెప్పారు అర్థమయ్యేందుకోసం. ఈ కాలంలో మనం పిల్లలు సైన్స్ టీచర్ చెప్తున్నప్పుడు అలాగే వర్ణిస్తాడు. అదే అక్కడ చెప్పారు, అంతే అర్థమయ్యే భాషలో చెప్పారు ఆ కాలంలో. ఆ పాము మింగుతుంది, మనం అనుష్ఠానం చేస్తే ప్రార్థన చేస్తే పాము విడిచిపెడుతుంది అని. ఇదే ముఖ్యమని కాదు, మహర్షులు ఇదే ఏదో చందమామ కథల్లాగా చెప్పారని కాదు, వాళ్ళకి విషయం తెలుసు, పిల్లల కోసం చెప్పిన మాట ఇది. అందుకనే సూర్యుడు నల్లబడినప్పుడు అంటే సూర్యగ్రహణ సమయంలో అప్పుడు మనం ప్రార్థన చేయాలి, ఆ సమయంలో మంత్రానుష్ఠానం చేయాలి, దానివల్ల సిద్ధి అవుతుంది అని అథర్వశీర్షం చెప్పింది కదా, గణపతి మంత్రాల్లో చెప్పారు కదా. అందువల్ల ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోండి. గ్రహణం వచ్చినప్పుడు ఆ సమయంలో ప్రార్థన చేస్తూ దేశం కోసం వేడుకున్న, మనవారి కోసం వేడుకున్న, మన కోసం వేడుకున్నా కూడా తొందరగా సిద్ధి అవుతుంది. అందువల్ల ఆ విషయాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకుంటూ ఇక రేపు మనం ఇంకా కథ ఏం జరుగుతుంది ముందుకి అనే దాన్ని మాట్లాడుకుందామని చెప్తూ, జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం శాంతి శాంతి శాంతి.